అమీర్పేట్. ఈ ఏరియాకి ఇంకో పేరుంది, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇక్కడ 2500 సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, 1500 బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయని అంచనా. ప్రతి సంవత్సరం వేల మంది యువతీ యువకులు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని అమీర్పేట్కొచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ కెరీర్ వైపు అడుగులేస్తుంటారు. అందుకే ఈ ఏరియాకి యువకుల అడ్డా అని కూడా పేరుంది. ఇలాంటి ఏరియా మీద ఎంచుకున్న మా ఈ అమీర్పేటలో కథకి హీరో హీరోయిన్ ఉండరు, క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ మీరు చూసింది కావచ్చు, విన్నది కావచ్చు, మీదే కావచ్చు. అరే కాబోయే సూపర్ స్టార్ వివేక్ రా. రకుల్తో మీరు డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? సార్ చెప్పండి సార్. సార్ 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 బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు? మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? సినిమా, హీరో, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఆటోగ్రాఫ్స్, ఇంటర్వ్యూస్, రోమర్స్, ఎఫ్ఐఆర్స్, అబ్బబ్బబ్బబ్బా ఆ సినిమా లైఫే వేరులే. మనం చదివిన చదువుకి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ. కళ. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఎరా బాగున్నానా? ఆ అమ్మాయిలు చూస్తారంటావా? బాగున్నారా లింగం? అరే ఈ రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు, లిబు. బాగుందిరా. ఉదయాన్నే ఇన్పుట్ అవుట్పుట్ ఒకేసారి ఎవరికొన్న వచ్చి దాయి సుఖము. 675, 676, 677 అంటే లాస్ట్ వీక్ 703. ఆ లెక్క చొప్పున పట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అబ్బా ఆగస్ట్ కల్లా క్లీన్ గ్రౌండ్. కేల్ ఖతం, దుకాణం బంద్. కమ్ ఆన్ బడ్డీస్, లెట్స్ రాక్ అమీర్పేట్. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, టయానికి తినమ్మా. సరే నాన్న. జాగ్రత్తమ్మా. సరే నాన్న. చూడమ్మా, చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా. హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి. సరే ఆంటీ. ఎవరి పల్లెటూరు ముద్దు? హాయ్. హాయ్. అది కాదురా, అర్థం చేసుకో. ఏంటే వాడిని బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే భరించాలి, చేతిలో ఆట బొమ్మలా ఉండాలి. హాయ్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెన్నెలా. హాయ్ రమ్య. హాయ్ వెన్నెలా.
నగర్ ఫిలిం నగర్. నా లైఫ్కి సాఫ్ట్వేరా సినీ ఫీల్డా? సాఫ్ట్వేర్ లైఫ్ అంతా ఈ 15 ఇంచెస్ ల్యాప్టాపే కదరా. బాబు గారు మిమ్మల్ని ఫ్రేమ్ లో 70mm స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది. ఫ్రెషర్ గా శాలరీ 10,000 పెంచరా? హిట్టుకో కోటి పెంచుతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. ఛే, కంపెనీ నిండా కంప్యూటర్లే, ఒక్క కసక్ ఫిగరు లేదు. రోజుకో హీరోయిన్ ని మారుస్తూ లేటెస్ట్ గా కాజల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వివేక్ బాబు. అబ్బా, పని పని అని పెళ్లికి ముందే బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందిరా. ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం 10 ప్యాక్స్ చూపించబోతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. మన రేంజ్కి సినీ ఫీల్డే కరెక్ట్ అబ్బా. విత్ ఆల్ మాడ్యూల్స్ డ్యూరేషన్ 2 months, ఫీజ్ 4,000, ఫ్యాకల్టీ మిస్టర్ వెంకట్, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైం. ఇప్పుడు డెమో క్లాస్ ఉంది, మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాసా? వద్దులేండి, నేను మళ్ళీ వస్తాను. ఇట్స్ ఓకే. హాయ్ హాయ్, ఐఎమ్ సోనియా. ఈరోజు డెమో క్లాస్ ఉంది కదా? యా. ఎప్పుడు? 10 minutes లో స్టార్ట్ అవుతుంది, వెళ్ళి క్లాస్లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. డెమో క్లాస్ ఎలా మిస్ అవుతానండి? Good morning to all. Today we'll discuss about big data science and its opportunities. And we know nowadays there are many opportunities in computer science. అమ్మాయి బాగుంది, మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ చాలు. ఈ ఇన్స్టిట్యూటు, ఈ అమ్మాయి ఫిక్స్. వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్. టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సారు, మీరు నన్ను ఏమైనా చేయండి, నాకు ఇంగ్లీష్ రావాలి. నేను మా ఊరెళ్ళి ఊరు నడీ ఒడ్డును నిలబడి తోడగొట్టి ఇప్పుడు రండ్రా చూసుకుందాం, ఈ మాట ఇంగ్లీష్లో చెప్పాలి సారు. Sure, your dream will come true here. థ్యాంక్ యూ సార్. Can you please speak something in English? Whatever you can. మీకు వచ్చింది ఏదైనా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓ గదా. అటెన్షన్ ప్లీజ్ డియర్ ప్యాసింజర్స్, ట్రైన్ నంబర్ 1045 హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్, ప్లాట్ఫామ్ నంబర్ 3 విల్ అరైవ్ షార్ట్లీ. బాగా చెప్పానా? బాగానే చెప్పుంటాలే. గుడ్ ఇంగ్లీష్. విల్ గైడ్ యూ ఫర్ బెటర్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. హలో, ఇలా తాగితే పోతావయ్యా. ఎట్ట చెప్పిన వాళ్ళే ఇద్దరు పోయారు. చిట్టి, బావా ఎక్కడున్నావు? ఏంట్రా మ్యాటరు? త్వరగా రా బావా, మందాగి బాగుపడదాం. మందా సెటప్ రెడీ చేయరా, వచ్చేస్తున్నా. ఈ వీకెండ్ మా బావని కలవాలే, చూసి చాలా రోజులైంది. నీ పని బాగుందే. నువ్వు ఎవరినైనా చూసుకో. ఫిగర్ బాగుంది, మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ కావాలి. నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు, చూడు. పోవే. చూడవే, చూడు, మళ్ళీ మిస్ అయిపోతావు. బాగున్నాడే. ఆటో సైడ్ ఆపు. వెళ్ళిపోతున్నాడే. ఇట్స్ ఓకే లేవే. తను ఫోన్ మర్చిపోయాడే. అవునా? బావా, అది మీ ఫ్రెండ్ ఆటోలో ఫోన్ మర్చిపోయాడండి. బావా చెల్లెమ్మా, నాకంతా అర్థమైపోయింది. పేరు వివేక్, ఈ అబ్బాయి చాలా మంచోడు. నేను మీకు నైట్ కాల్ చేపిస్తాను. సరే. అమీర్పేటలో ఫస్ట్ పెగ్గు ఇంత ఫ్రీడమ్గా ఆ కిక్కే వేరుగా ఉందిరా. ఏమండి, అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదే. వాడక్కడ ఏం తింటున్నాడో ఏమో. తినుంటాడులేవే, వాడేదో ఉద్యోగం హడావుడిలో ఉండుంటాడు. జాబా తొక్క. వివేక్ గాడు హీరో అవటం ఇండస్ట్రీకి చారిత్రాత్మక అవసరం మామ, ఇది ఫిక్స్ అయిపోండి. చికెన్ బాగుందిరా.
మొత్తం వడ్డీతో కలిపి 1,70,000 అయిందయ్యా. ఎప్పుడు ఇస్తావు? మా వాడికి ఉద్యోగం రాగానే కొంచెం కొంచెం తీర్చుకుంటామయ్యా. కాస్త గడువివ్వండి అయ్యా. ఈ జాబులు కోర్సులు ఇవన్నీ తర్వాతరా. మార్నింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ప్రేమించాలిరా. ప్రేమలో ఉన్న అనుభూతిని ఆస్వాదించాలిరా. ఏరా ఆ, ఆ అమ్మాయి మంచిదేనా? ఏంటే పూజ మొదలు పెడదామా? ఏయ్ అన్ని ఐటమ్స్ ఇంతేనా? మీరు తాగడం తప్పు కదా. రోజు తాగితే తప్పు గాని లైఫ్ లో ఒక్కసారి తాగితే తప్పేంటే? బీర్ తాగితే ముట్టుమలు పోయి తెల్లగా అవుతారంట. ట్రై చేయవే. అమ్మో నాకొద్దు. ఛీ చేదుగుందే. ఛీ అవునే. కాస్త చక్కెర వేసుకుందామా? ఈ వెధవలు ఎలా తాగుతారో ఏంటో. వాటర్ కలుపుకుంటారు అనుకుంటా. మా యదవనడికి తెలుసుకుందాం. బంగారం ఏం లేదు. బీర్లో వాటర్ కలుపుకుంటారా? నీకెందుకు డౌట్ వచ్చింది? ఫ్రెండ్ అడిగిందిలే. వాటర్ ఏం కలపరు, డైరెక్ట్ అయినా తాగుతారు. సరేనా? మరి సేదుగా ఉంది. నీకెలా తెలుసు? ఫ్రెండ్ చెప్పిందిలే. ఫస్ట్ లో అలాగే ఉంటుందంటే నువ్వు తాగేయ్. Cheers. ఎలా ఉంది ఫస్ట్ పెగ్? బాయ్ ఫ్రెండ్ హగ్లా ఉందే. నాన్న అమ్మా మమత, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న. మీరు ఎలా ఉన్నారు? ఇదొకటే ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటుంది. ముందు దీన్ని మార్చాలే. ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెండ్స్ పూజ చేస్తుంటే చూస్తున్నాను నాన్న. మంచిదమ్మా, నువ్వు పూజ చేయటం బాగా నేర్చుకో అమ్మా. సరే నాన్న. ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నామే. పూజ? దీన్ని పూజ అంటారా? నాకే తాగాలనిపించింది. ఇదిగో ఈ తీర్థం నువ్వు కూడా టేస్ట్ చేయి. నేనా? నాకు ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలని ఉంది. మనం అందరం తాగున్నాం. నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా కలిసిపోవాలిరా. ఫ్రెండ్స్ పేరెంట్స్ అని తొక్కలో రిలేషన్స్ లేకుండా నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు నాకు కావాలి. చిన్న చిన్న గొడవలున్నా కాంప్రమైజ్ అవ్వాలిరా. కాంప్రమైజ్? ఒక్కరైతే చాలుగా, నేనవ్వటం ఎందుకు? నువ్వు సూపర్ హే. నువ్వు చెప్పవే. ఏమోనే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. సరే ఇప్పుడు ఆలోచించు. ఏదైనా ఓపెన్గా ఉండాలి. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకలా కాకుండా తప్పైనా ఒప్పైనా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఓపెన్గా వస్తావని అడుగుతాం. ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే ఇంకొంచెం చూసుకుంటాం. లైఫ్లో ఎవరో ఒక్కడే వస్తాడే. లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి. ఒక్కరే అంటే బోర్రా. ఇప్పుడు 10th లో రజని, ఇంటర్లో సౌమ్య, బీటెక్లో షీల, అమీర్పేటలో 1 minute రా. హలో, యువర్ గుడ్ నేమ్? వెన్నెల. వివేక్. రేపు మీ ఫోన్ ఎక్కడివ్వాలి? ఆటో సేమ్ ప్లేస్. ఓకే. అమీర్పేటలో వెన్నెల. ఇలా వయసు ప్లేసు మారే కొద్ది అమ్మాయిలు మారిపోవాలరా. దీనిని మన పత్రికే భాషలో డేటింగ్ అంటారు. బావా నువ్వు సూపర్ బావా. చిట్టిగా ఓ మంచి పాట అందుకో. పీకేది ఏమీ లేదు, పాటైనా పాడు బ్రదర్. అమీర్పేట నగరంలో వీధి వీధి మనదే కదా బ్రదర్. చిట్టి ట్రెండ్ మారిందమ్మా, సాంగ్ మార్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఏం మర్చిపోతామా అని. ఏమయ్యా, మన సినిమా గుట్టలు గుసగుసలాడే ఆడిషన్స్కి యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? యూత్ రెస్పాన్స్ అదిరిపోతాను సార్. పిలవమంటారా? సరే పిలు. ఏమవ్వాలనుకుంటున్నావయ్యా? యాక్షన్ హీరో సార్. యాక్చువల్ హీరోనా? ఏది ఓ డైలాగ్ చెప్పు. కత్తి వాడడం మొదలు పెడుతున్న ఒక్కటి బాగా ఎవడు వాడలేడు. నువ్వు వాడేది సక్రమంగా వాడితే చాలే. నెక్స్ట్. నన్న చూడు, విశ్వాసం లేనిదే కుక్క కాదు, అంబిషన్ లేనివాడు మనిషి కాడు.
ఒక చిన్న ఛాన్స్ ఇవ్వని వాడు అసలు డైరెక్టరే కాదు. అరిచేవాడు ఆర్టిస్టే కాదు. నేను చచ్చేటప్పుడు నా ముందు కెమెరా ఉండాలి, నా ఫేస్ కి మేకప్ ఉండాలి, నా ఒళ్ళో హీరోయిన్ ఉండాలి. మరి నేనేం చేయాలరా? నెక్స్ట్. కట్అవుట్ కరెక్ట్ గా ఉందమ్మా. ఓ చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చిన్న చిన్న క్యారెక్టర్లు చేంజ్ సార్, డైరెక్ట్ హీరోగానే. బాబు మంచి సౌండ్ పట్టిలా ఉన్నాడు. సౌండ్ ఏంటి సార్, డిటిఎస్ లా ఉన్నాడు. అదే మా కాన్ఫిడెన్స్ అంటే. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏం బాబు, యాక్టింగ్ వచ్చా? రాకపోయినా మీరున్నారు కదా సార్. మరి డ్యాన్స్? డ్యాన్స్ మాస్టర్ ఉంటారుగా. ఫైట్స్? డూప్ ఉంటారు కదా సార్. బాబుకి ఇండస్ట్రీ బాగా అర్థమైపోయింది. ఏమ్మా, మరేమైనా పెడతావా? 1 సెకండ్. ఎరా చెట్టి, కర్రీస్ తేవాలా? బైక్లో పెట్రోల్కే డబ్బులు లేవరా? పెట్టే. ఏంటి సార్ పెట్టేది? ఏమీ రాకుండానే ఇండస్ట్రీని నెక్స్ట్. హలో, హాయ్ వెన్నెల, ఈవినింగ్ కలుద్దామా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, సంథింగ్ స్పెషల్. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. డ్రెస్ బాగుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. అదే ఎలా స్టార్ట్ చేద్దామా అని. పర్లేదు, బీ ఓపెన్. షల్ వి డేట్? వాట్? నాతో డేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా? డేటింగ్ అంటే? డేటింగ్ అంటే డేటింగే. అదే మీనింగ్ ఏంటి? ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? Hmm, వయసులో ఉన్నావు, వయసులో ఉన్నా, మరి కావాలిగా. డేటింగ్ అంటే అదేనా? అంటే అదేని కాదులే, పార్కులు, రెస్టారెంట్లు, సినిమాలు, ఇలా వయసులో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చుకుందాం. అలా అయితే ఎవరినైనా లవ్ చేయొచ్చుగా.